आवाज न्यूज ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज न्यूज चैनल पर आपको खुशामदीद। कामारेड्डी आरटीसी डिपो मैनेजर के तौर पर दिनेश कुमार ने पीर के रोज ओहदा संभाला। इस मौके पर इन्होंने कहा कि दशहरा त्योहार के मौके पर मुलाजमिन को एडवांस बोनस दिया जाएगा। एलआरडी के लिए बराह रास्त बसें फिलहाल नहीं चल रही है, सिर्फ पोलकमपेट गेट तक सर्विस फ्राहम की जा रही है। लिंगमपेट से पिटलम तक बसें रवा दवा हैं और रोड क्लियर होते ही तमाम सर्विस मामूल के मुताबिक बहाल कर दी जाएंगी। బాధ్యతలు చేపట్టారు సార్, ఛానల్ తరపున మీకు అభినందనలు సార్. థ్యాంక్ యూ సార్. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఆర్టీసీ ఎంప్లాయీస్కి బోనస్ వస్తుంది సార్. దసరాది బోనస్ ఇస్తారు సార్. దాని గురించి మీరు ఏం మాట్లాడతారు సార్? సార్ ముందుగా మీ ఛానల్కి నా తరఫున శుభాకాంక్షలు సార్. నేను నిన్ననే అంటే ఖమ్మం నుంచి వెళ్ళి డిపో మేనేజర్గా ట్రాన్స్ఫర్ ఇక్కడ ఖమ్మంలో కామారెడ్డిలో రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకేంటంటే దసరా అలవెన్స్ అని చెప్పేసి ఇవ్వాలని చెప్పేసి మాకు నిన్నే సర్కులర్ హెడ్ ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ కూడా రావడం జరిగింది. సో మేమైతే ఉన్నామో అందరూ ఎంప్లాయీస్కి దసరా అడ్వాన్స్ ముందుగానే ఇవ్వడం జరుగుతుంది. ఇక దానికి డేట్స్ ఇంకేం కమ్యూనికేట్ కాలేదు. దసరా అడ్వాన్స్ ఇవ్వాలని చెప్పేసి మాత్రం మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. సో ఎవరైతే అందరు ఎంప్లాయీస్కి మేము దసరా అడ్వాన్స్ పేమెంట్ చేస్తాం సార్. సో దాంట్లో మళ్ళీ దానికి సప్లిమెంటరీ బిల్ ఒకటి పెట్టమని చెప్పేసి అన్నారు. మేము ప్రాసెస్ చేసి వాళ్ళకి పేమెంట్ చేయడం జరుగుతుంది సార్. ఇంకోటి సార్, మీరు రావడం మొత్తం ఎక్కడ చూస్తే అక్కడ మొత్తం సమస్యల ఇప్పుడు 100 ఏళ్లలో రాని సమస్య ఆర్టీసీకి సమస్య అంటే అందులో ఒక బాధితులు మీ ఆర్టీసీ వాళ్ళు కూడా. ఇప్పుడు ఎక్కడికక్కడ రోడ్లు క్లియర్గా లేవు. దాని గురించి మీరు చర్యలు చేపడుతున్నారా సార్? సార్ యాక్చువల్గా నేను ఇంతకుముందు ఇక్కడ సీఏగా పనిచేసిన అనుభవం నాకు ఉంది. సో మ్యాక్సిమం ఈ మెయిన్ రోడ్స్ పైన కూడా నాకు ఎక్కడెక్కడైతే బ్రీచెస్ అయినాయో వాటిపైన కూడా కొంచెం అవగాహన ఉంది. సో ఇప్పుడు మనకి ఏంటంటే గుండారం రూట్లో కానీ, నిజాం సాగర్ రూట్లో కానీ, మేజర్గా సిద్దిపేట రూట్లో కానీ మనకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మనం ఏంటంటే ఇప్పుడు నిజాం సాగర్ రూట్లో లింగంపేట దగ్గర ప్రాబ్లం ఉంది మనకి. సో కొన్ని బస్సులు ఏం చేస్తామంటే గాంధార్ నుంచి లింగంపేట వరకు పంపించి లింగంపేట నుంచి వెళ్ళి పిట్ల వరకు షటిల్స్ చేపిస్తున్నాం ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా. సో మిగిలిన ప్రయాణికుల కోసమని కామారెడ్డి లింగంపేట మధ్యలో కూడా మనం షటిల్స్ చేపిస్తున్నాం. గుండారం రూట్లో కూడా కొండాపూర్ వరకు మనం బస్సులు ఆపరేట్ చేస్తున్నాం. సో ఈ విధంగా ఎక్కడి వరకు అయితే మనకు అవకాశం ఉందో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బస్సులు అయితే ఆపరేట్ చేస్తూనే ఉంటాం. ఎట్లయితే రీస్టోర్ అవుతూ ఉంటాయో దాన్ని బట్టి మన ఆపరేషన్స్ కూడా రీస్టోర్ అయ్యి ప్రయాణికులకి మెరుగైన సేవలు అందించే విధంగా మనం కార్యాచరణ ఉంటుంది. సార్ ఎల్లారెడ్డికి మళ్ళీ బస్సులు తిరుగుతలేవు అని ఒక విమర్శలు వస్తున్నాయి సార్. సార్ ఎల్లారెడ్డికి మనకి డైరెక్ట్ ఇక్కడ నుంచి అయితే లేవు సార్. మనకి రూట్ ప్రాబ్లం ఉంది కాబట్టి మనం ఏంటంటే లింగంపేట నుంచి వెళ్ళి పిట్ల మధ్యలో మన 2 బస్సులు తిప్పుతున్నాం. మన ఆర్టీసీ బస్సులు అయితే తిరుగుతున్నాయి, ఇబ్బంది అంటే లింగంపేట నుంచి నిజాం సాగర్ పిట్ల మధ్యలో తిప్పుతున్నాం. మనకి ఏంటంటే పోల్కంపేట దగ్గర మనకి రోడ్ బ్రిడ్జ్, సో అక్కడ బస్సెస్ ఆపరేషన్ అవకాశం లేదు. అక్కడ మనం ఎట్లయితే అవకాశం ఉందో దాన్ని బట్టి మనం ఆపరేట్ చేస్తున్నాం. అంటే మీరు రీసెంట్గా బాధ్యతలు చెప్పట్లేదు సార్. అది అవి కూడా లాస్ట్ మేనేజర్ ఉన్నప్పటి నుంచి ప్రాబ్లం ఉంది సార్, ఇంకా సాల్వ్ కాలేదు. మీరు వచ్చిండ్రు ఇప్పుడు కానీ సార్ యాక్చువల్గా లాస్ట్ మేనేజర్ అని నేను మేనేజర్ అని కాదు సార్. రూట్ క్లియర్ అయితే మనం కూడా బస్సెస్ ఆపరేట్ చేస్తాము, అది ప్రాబ్లం సార్. రూట్ క్లియర్ లేక మనకి ఇష్యూస్ సార్, అంతే.